Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, 2025 May 2nd Friday evening 7:30 PM की IPL मैच नंबर 51 నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన టుడే మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ టూ టీమ్స్ ఆల్రెడీ ఇదే సీజన్ లో SRH హోమ్ గ్రౌండ్ లో 19th మ్యాచ్ లో తలపడ్డారు. అప్పుడు గుజరాత్ టైటన్స్ చాలా ఈజీగా SRH మీద గెలిచారు. సో ఈ రోజు మ్యాచ్ లో SRH టీమ్ కి రెవెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. సో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 6 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ GT టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి సాయి సుదర్శన్ నుంచి 30 బాల్స్ కి 39 రన్స్, శుభ్మన్ గిల్ నుంచి 50 బాల్స్ కి 84 రన్స్, జాస్ బట్లర్ నుంచి 26 బాల్స్ కి 50 రన్స్. ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన RR టీం కి 210 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఈ 210 టార్గెట్ ని ఈ GT బౌలర్స్ రషీద్ ఖాన్ నుంచి 1 వికెట్, ప్రసిద్ కృష్ణ నుంచి 1 వికెట్ రావడం చూసాం. బట్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యారు ఆ మ్యాచ్ లో. సో దాని వలన ఆ హ్యూజ్ టార్గెట్ ని 15.5 అవర్స్ కే RR టీం చేజ్ చేసేసారు. ఆ స్కోర్ ని ఈ GT బౌలర్స్ చాలా ఈజీగా లీక్ చేసేసారు. సో ఆ మ్యాచ్ GT టీమే గెలిచేది. బట్ వీళ్ళ బౌలర్స్ అయితే ఆ మ్యాచ్ లో ఘోర విఫలం అయ్యారు. సో దాని వల్ల RR టీం మీద ఈ GT టీం లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ GT హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని వీళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఇప్పటి వరకు యూజ్ చేసుకున్నారు. అలానే చాలా మ్యాచెస్ కూడా గెలుచున్నారు. అండ్ వీళ్ళ బ్యాటర్ శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ నుంచి కన్సిస్టెంట్ గా రన్స్ అయితే చూస్తున్నాం. కొద్దిగా వీళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ ని డెవలప్ చేసుకుని అయితే రావాలి. వాళ్ళ నుంచే కొద్దిగా పవర్ హిట్టింగ్ చేయడంలో స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు రీసెంట్ మ్యాచెస్ లో చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. బట్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో కొద్దిగా ఫ్లాప్ అయితే అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్ రాకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ GT టీం కి SRH మీద మోర్ విన్నింగ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదే సీజన్ లో ఆల్రెడీ గెలిచిన కాన్ఫిడెన్స్ కూడా ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. ఇక ఈ GT బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ప్రసిద్ కృష్ణ అండ్ మహమ్మద్ సిరాజ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ GT కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ కొద్దిగా వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ నుండే పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా రీసెంట్ మ్యాచెస్ లో మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. బట్ వీళ్ళ లాస్ట్ మ్యాచ్ RR తోనే కొద్దిగా ఫ్లాప్ అయితే అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ యూనిట్ నుంచి మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ విన్, 6 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 9th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ చెన్నై హోమ్ గ్రౌండ్ లోనే CSK టీం మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ SRH టీం ఫస్ట్ బౌలింగ్ చేసి హర్షల్ పటేల్ నుంచి 4 వికెట్స్, ప్యాట్ కమిన్స్ నుంచి 2 వికెట్స్, జయదేవ్ ఉనాట్కట్ నుంచి 2 వికెట్స్. ఇలా వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. సో దాని వలన చెన్నై టీం ని ఆ మ్యాచ్ లో 154 రన్స్ కి ఆల్అౌట్ అయితే చేశారు. ఆ 155 టార్గెట్ ని ఈ SRH బ్యాటర్స్ ఇషాన్ కిసాన్ నుంచి 34 బాల్స్ కి 44 రన్స్ అండ్ కామెండో మెండోస్ నుంచి 22 బాల్స్ కి 32 రన్స్. ఇలా వీళ్ళందరి నుంచి కొద్దిగా స్కోర్స్ రావడం వలన ఆ మ్యాచ్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతూనే 18.4 అవర్స్ కి చేజ్ చేశారు. ఆ మ్యాచ్ లో మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ వల్ల అయితే ఈ SRH టీం CSK టీం మీద గెలుచున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ GT టీం మీద ఆడబోతున్నారు. ఈ GT టీం మీద ఆల్రెడీ లాస్ అయి ఉన్నారు. సో వీళ్ళకి రెవెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది ఈ GT టీం మీద. సో ఈ SRH టీం కి ఈ ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఇప్పటి నుంచి మ్యాచెస్ అన్ని కూడా గెలవాలి. సో కంపల్సరీగా మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ ప్లాన్స్ తో అయితే వస్తారు. అండ్ వీళ్ళు బ్యాటింగ్ యూనిట్ ని కొద్దిగా డెవలప్ చేసి అయితే రావాలి. కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే రీసెంట్ మ్యాచెస్ లో మంచిగానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఈ SRH టీం కి ఉంటుంది. ఇక ఈ SRH బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ట్రావిస్ హెడ్,
ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ SRH కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అయితే ఉంది. బట్ వీళ్ళు అంత పెర్ఫెక్ట్ ఫామ్ లో లేరు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేస్ బౌలింగ్ యూనిట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. కొద్దిగా వీళ్ళు స్పిన్ బౌలర్స్ ని డెవలప్ చేసి అయితే రావాలి. సో చూద్దాం ఈ రోజు ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 178 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 166 ఉంది. ఈ వెన్యూ బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. పేస్ బౌలర్స్ కి బౌన్స్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 190 to 200 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు ఈ బోర్డింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కి అయితే వెళ్తారు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే SRH టీం టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు సన్ రైజ్ హైదరాబాద్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.